సామెతల గ్రంథము 28వ అధ్యాయము 14వ వచనం మరొకసారి చదవండి తల్లి. నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు, హృదయమును కఠినపరుచుకున్నవాడు కీడులో పడును. ఈ వాక్యముతో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడును గాక. గత వారము దేవాతి దేవుడు మాట్లాడిన వాక్యము, నిత్యము భయభక్తులు కలిగి ఉన్నవాడు ధన్యుడు. ఎవరు నిత్యము భయభక్తులు కలిగి ఉన్నారు అని అంటే దానియేలు గారు కలిగి ఉన్నారు. ఎందువల్ల ఆయన పరిశుద్ధతను కాపాడుకున్నారు అని అంటే నిత్యము దేవాతి దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారు. ఈరోజు మనము నిత్యము భయభక్తులు కలిగి ఉంటే దానియేలుని ఏ విధంగా ఆయన దీవించారో, ఏ విధముగా ఆశీర్వదించారో, మనల్ని ఆశీర్వదించే దేవుడు, గొప్పగా నిలబెట్టే దేవుడు. రెండవదిగా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు, హృదయమును కఠినపరుచుకున్నవాడు కీడులో పడును. ఇద్దరు మనుషులు ఇక్కడ ఉన్నారు. ఒకరి ఏమిటయ్యానంటే ఆయన యందు భయభక్తులు కలిగిన మనుషుడు. రెండవ వాడు హృదయమును కఠినపరుచుకున్న మనుష్యుడు. ఏ విధముగా హృదయము కఠినపరుచుకుంటారు అని అంటే భయము భక్తి లేనివాడు. అంటే వానికి భయం అనేది ఉండదు, రెండవది భక్తి అనేది ఉండదు. భక్తి ఏమిటయ్యా అనంటే దేవాతి దేవుని వాక్యము విన్నప్పుడు దాని ప్రకారముగా మనము నడుచుకోవడమే భక్తి. హల్లెలూయా. భయము అంటే ఏమిటయ్యా అనంటే ఆ వాక్యం ప్రకారముగా నేను నడుచుకోకపోతే దేవాతి దేవుని సన్నిధి నా దగ్గర నుంచి వెళ్ళిపోతుంది, దేవాతి దేవుని సన్నిధి నా కుటుంబంలోంచి వెళ్ళిపోతుంది, దేవాతి దేవుని యొక్క కృప దయ కరుణ నా మీద ఉండదు కాబట్టి అని చెప్పి భయము కలిగి భక్తి చేయడమే. హల్లెలూయా. ఎవరైతే భయము కలిగి భక్తి చేయడం లేదో వారి హృదయం ఏమవుతుందంటే కఠినము అయిపోతుంది. రెండవదిగా అంటూ ఉన్నాడు ఆయన, హృదయము కఠినము చేసుకుంటే నువ్వు కీడులో పడతావని మాట్లాడుతూ ఉన్నాడు. ఏమిటయ్యా కీడు అనంటే శ్రమలే, ఆపదలే, కన్నీరే. ఇంకొక కీడు ఏమిటయ్యానంటే నువ్వు చనిపోయిన తర్వాత నరకములోనికి వెళ్ళిపోవడమే కీడులో పడడం. ఈయనంటూ ఉన్నాడు హృదయాన్ని కఠినము చేసుకోవడం అని అంటూ ఉన్నారు. ఎప్పుడు హృదయాన్ని కఠినము చేసుకుంటాము? ఆయన ఆజ్ఞలు మనకు తెలిసినప్పుడు ఆజ్ఞలు ప్రకారముగా మనము పాటించకుండా మన పరిశుద్ధతను పాడు చేసుకోవడమే కఠిన హృదయము. ఆ కఠిన హృదయము ఉండడం వల్ల కీడులో పడతామని మాట్లాడుతూ ఉన్నాడు. అంటే ఒక రకంగా చెప్పాలనంటే తప్పు తెలిసి కూడా మనము కప్పుకోవడమే కఠినము. ఒప్పుకోవడం మానేసి కప్పుకోవడమే, సమర్థించుకోవడమే, ఇది నాకు కాదు అని మనము తప్పించుకోవడమే ఒక రకంగా హృదయము కఠినమైపోతూ ఉంది. ఈరోజు వాక్యము మనకు తెలుసు, వాక్యము తెలియదని మనం అనడానికి వీలు లేదు. అనేక రీతిలుగా పరిశుద్ధాత్మ దేవుడు రక్షింపబడిన కానుంచి అనేక మంది యాజకుల ద్వారా మనం మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు మనం పరిశుద్ధతను మనము కాపాడుకుంటూ ఉన్నామా? లేదా అది నాది కాదు, లేదా అది ఇదిగో నేను సమర్థించుకుంటూ ఉన్నాను, నేను కప్పిపుంచుకుంటూ ఉన్నానని చెప్పి మనం ప్రవర్తిస్తూ ఉన్నామా? ఆ విధముగా ప్రవర్తిస్తే హృదయము కఠినమైపోతుంది. సాతానుడికు ఇద్దరు అక్క చెల్లెళ్ళు ఉన్నారంట. ఒకటి ఏమిటి అనంటే మరి సమర్థించుకోవడము, కప్పిపుచ్చుకోవడం. రెండవది ఏమిటనంటే దానిని వాయిదా వేయడము. ఈ రెండు కూడా ఎవరి యొక్క లక్షణాలు అనంటే సాతానుడి యొక్క లక్షణాలు. వాక్యము వింటూ ఉన్నాము, పరిశుద్ధాత్మ దేవుడు స్పష్టంగా సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు. దానిని ఒప్పుకోకుండా కప్పుకుంటే, రెండవదిగా రేపు మారు మనసు పొందుదాము, రేపు మనము పాపములు ఒప్పుకుందాము, రేపు పరిశుద్ధముగా ఉందామని వాయిదా వేస్తూ ఉంటే ఈ లక్షణాలు ఎవరయ్యో తెలుసా? సాతానుడు లక్షణాలు. ఈరోజు మనము చూసినట్లయితే ఆదాము అవ్వతో దేవాతి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, పండు మీరు తిన్నారా అని అంటే ఆదాము అవ్వ మీద తోసేశాడు, అవ్వేమో సాతానుడి మీద తోసేసింది. ఏమి చేస్తూ ఉన్నారు తెలుసా? సమర్థించుకుంటూ ఉన్నారు. ఏమి చేస్తూ ఉన్నారు తెలుసా? కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈరోజు అటువంటి పరిస్థితుల్లో మనం ఉంటే
ఎన్ని వాక్యాలు విన్నా హృదయము కఠినమైపోతుంది. జాగ్రత్త. రెండవదిగా రేపు చేద్దాం. ఇస్కరియోతు యూదాతో దేవాతి దేవుడు అనేక సార్లు దేవాతి దేవుడు హెచ్చరించాడు, గద్దించాడు. ఆ రాత్రి ఆ భోజనము సమీపించేటప్పుడు అనేక సార్లు ఎవరో నన్ను అప్పగిస్తూ ఉన్నారు. దేవాతి దేవుడు స్పష్టంగా మాట్లాడిన తర్వాత మారదాం, తర్వాత చేద్దాం, వాయిదాల మీద వాయిదాలు వేసుకుంటూ వచ్చాడు. కారణంగా హృదయము కఠినమైపోయింది. సామెతల గ్రంథకర్త మాట్లాడుతూ ఉన్నాడు, అయ్యా ఇదిగో నిత్యము భయభక్తులు కలిగి ఉన్నవాడు ధన్యుడు. రెండవదిగా హృదయాన్ని ఎన్ని వాక్యాలు విన్నా, ఎన్ని హెచ్చరికలు విన్నా, దేవాతి దేవుడు ఎంతగా నేను గద్దించినా, దేవాతి దేవుడు ఎంతగా నేను హెచ్చరించినా, వాక్యము నాకు కాదని నువ్వు సమర్థించుకుంటే, కప్పిపుచ్చుకుంటే, రేపు ఈ పాపాన్ని వదిలేద్దాం అని చెప్పి నువ్వు అనుకున్నట్లయితే హృదయము కఠినమైపోతూ ఉంది. హృదయం ఎప్పుడైతే కఠినము చేసుకున్నావో నువ్వు కీడులో పడతావని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. అదే యొక్క దానియేలు గ్రంథంలో ఇద్దరు మనుషులు మనకు కనబడుతూ ఉన్నారు. దానియేలు గ్రంథము 5వ అధ్యాయము 20వ వచనం. అయితే అతడు మనస్సును అతిశయించి బలాత్కారము చేయుటకు అతని హృదయమును కఠినము చేసుకొనగా దేవుడు అతని ప్రభుత్వమును అతని యొద్ద నుండి తీసివేసి అతని ఘనతను పోగొట్టెను. జాగ్రత్తగా వాక్యాన్ని విందాం. సామెతల గ్రంథకర్త మాట్లాడుతున్నారు, జాగ్రత్తగా వాక్యాన్ని విందాం. 1, నిత్యము భయభక్తులు కలిగి ఉన్నవాడు ధన్యుడు. ఈ దానియేలు గ్రంథంలో నిత్యము భయభక్తులు కలిగి ఉన్నవారు ఎవరనంటే దానియేలు కలిగి ఉన్నారు. రెండవదిగా ఈ దానియేలు గ్రంథంలోనే ఇద్దరు మనుషులు మనకు కనబడుతూ ఉన్నారు. వారి జీవితంలో భయభక్తులు లేవు, నిత్యము భయభక్తులు లేవు, కానీ వారి హృదయాన్ని కఠినం చేసుకున్నారు. ఎన్ని రకాలుగా దేవాతి దేవుడు కళల ద్వారా మాట్లాడినా, యాజకుల ద్వారా మాట్లాడినా, పరిశుద్ధ ఆత్మదేవుడు హెచ్చరించినా సరే వారి హృదయాన్ని కఠినం చేసుకున్నారు. ఎవరి కోసమయ్యా ఈ విషయము మాట్లాడుతూ ఉన్నారు? 20వ వచనములన అంటే, అయితే అతడు తన మనసును అతిశయించి బలాత్కారము చేయుటకు అతని హృదయమును కఠినము చేసుకున్నాడు. ఎవరితో మాట్లాడుతూ ఉన్నారయ్యా అనంటే దానియేలు గారు బెల్షెజరుతో మాట్లాడుతూ ఉన్నాడు. ఒకప్పుడు నీ తండ్రి ఉన్నాడు, నీ తండ్రి నెబుకద్నెజరు. అతనికి దేవాతి దేవుడు కళల ద్వారా, దర్శనముల ద్వారా మాట్లాడినా సరే తన హృదయాన్ని కఠినము చేసుకున్నాడు. ఏ విధముగా దేవాతి దేవుడు మాట్లాడాడు నెబుకద్నెజరుతో అనంటే, అతనికి ఒక దర్శనం వచ్చింది. పడుకుని ఉండగా ఒక కళ వచ్చింది. ఏమిటయ్యా ఆ కళ అనంటే, ఒక విస్తారమైన ఒక వృక్షము ఉంది, ఒక చెట్టు ఉంది, ఆకాశమంతా ఎత్తి ఎదిగింది, భూమి అంతటా వ్యాపించింది. అనేక కొమ్మలు ఉన్నాయి, అనేక ఆకులు ఉన్నాయి, అనేక ఫలాలు కూడా ఉన్నాయి. తల్లి దేవాతి దేవుడు చూపించాడు. ఆ ఫలాలు తినడానికి అనేకమైన పక్షులు వస్తూ ఉన్నాయి, ఆ నీడను ఆశ్రయించడానికి అనేకమైన జంతువులు వస్తూ ఉన్నాయి. విస్తారముగా విస్తరించింది, చాలా అభివృద్ధి చెందింది. కానీ పరిశుద్ధ ఆత్మదేవుడు వచ్చి అంటూ ఉన్నాడట, ఆ చెట్టును నరికివేయండి, కొమ్మలను నరికివేయండి, జంతువులను వెళ్ళగొట్టండి, ఆకాశ పక్షులు రాకుండా ఆకులను కొట్టివేయండి. ఓన్లీ ఏమి ఉంచాలయ్యానంటే మొదలు మాత్రమే ఉంచండి అని దేవాతి దేవుడు చూపిస్తే, ఆ దర్శన భావము దానియేలు గారికి చెప్పడం జరిగింది. హల్లెలూయా. 4వ అధ్యాయము 27వ వచనం చదవండి. 27వ వచనం. రాజా చదువు తల్లి. ఒకవేళ నీవు నీ పాపములు మాని నీతి న్యాయములను అనుసరించి నీవు బాధ పెట్టిన వారి యందు కరుణ చూపిన ఎడల నీకున్న క్షేమము ఇక నీకు మీదట ఉండదని దానియేలును ప్రత్యుత్తరం ఇచ్చిన. హల్లెలూయా. దానియేలు స్పష్టంగా మాట్లాడాడు, ఇదిగో
నీ పాపమును వదిలిపెట్టాలి. నువ్వు బలాత్కారము చేస్తూ ఉన్నావు కాబట్టి ఆ బలాత్కారము నువ్వు చేయకూడదు. దేవాది దేవుని యందు భయభక్తులు కలిగి ఉండు అని ఆ కలభావము చెప్పడం జరిగింది. కానీ ఆ యొక్క నెబుకద్నెజరు ఏమి చేశాడో 30వ వచనము చదవండి తల్లి. రాజు బబులోనులోను విశాల పట్టణమును నా బలాధికారమును నా ప్రభావ ఘనతను కనపరచుటకై నా రాజధాని నగరమును నేను కట్టించితిని కదా అని తనలో అనుకున్నాడు. ఎప్పుడైతే అతిశయించాడో, దేవాది దేవుని యొక్క దర్శనాన్ని పక్కన పెట్టాడో, యాజకుల యొక్క మాటను పక్కన పెట్టాడో, వెంటనే ఏమి జరిగిందయ్యా అనంటే రాజ్యమును తన నుంచి తీసివేసిన తర్వాత ఎక్కడికి వెళ్ళిపోయాడు అనంటే అడవిలోనికి వెళ్ళిపోయాడు. ఏ విధముగా ఏ మనసు వచ్చిందయ్యా అనంటే దేవాది దేవుడు ఒకప్పుడు మంచి మనసుని ఇచ్చాడు, మంచి హృదయాన్ని ఇచ్చాడు. ఆ హృదయం ఏ విధముగా అయిపోయిందనంటే గాడిద మనసు వలె తయారైపోయింది, గాడిద శరీరం వలె తయారైపోయింది. గాడిదల మధ్య నివసిస్తూ గాడిద ఏ విధంగా అయితే మంచుకు వర్షమునకు తడుస్తుందో ఆ విధముగా అరణ్యంలోనికి వెళ్ళిపోయి ఆ విధముగా జీవిస్తూ ఉన్నాడు. ఈ విషయాన్ని ఎవరు చెప్పారు అని అంటే నెబుకద్నెజరు జరిగిన విషయాన్ని ఆ కుమారుడైన బెల్షస్సరుకు దానియేలు చెప్పడం జరిగింది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మాట్లాడుతూ ఉన్నాడు, ఇదిగో నీ తండ్రి ఈ విధంగా కఠిన హృదయాన్ని కలిగి ఉన్నాడు, తన పాపమును విడిచిపెట్టలేదు, దేవాతి దేవుని భయభక్తులు నిత్యము కలిగిలేని కారణముగా ఒక గాడిద మనసు వచ్చింది, ఒక గాడిద స్వరూపం వచ్చేసింది, ఒక గాడిద మనసు వచ్చి గాడిదల మధ్య జీవిస్తూ ఉన్నాడు అని చెప్పడం జరిగింది. ఈరోజు దేవాది దేవుడు అనేక రీతిలుగా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. వాక్యము ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు ఏ పాపములో ఉన్నావో, ఏ జికటగల ఊబిలో ఉన్నావో పరిశుద్ధాత్మ దేవుడు నీకు తెలియజేస్తూ ఉన్నాడు, నీకు హెచ్చరిస్తూ ఉన్నాడు. యాజకుల ద్వారా నీతో మాట్లాడుతూ ఉన్నాడు, దర్శనముల ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు, కళల ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. కానీ దానిని విడిచిపెట్టలేని స్థితిలో ఉంటే ఏమి జరుగుతుందో తెలుసా? హృదయము కఠినమైపోతూ ఉంది. ఇక్కడ నెబుకద్నెజరు ఏ విధముగా అయిపోయాడనంటే గాడిద వలె మారిపోయాడు. ఈరోజు మనము కూడా కఠిన హృదయము కలిగి ఉంటే గాడిద స్వభావము మనలోనికి వచ్చేస్తుంది. ఏమీ గాడిద స్వభావం అంటే అది మాటను లెక్క చేయదు, అది ఎవరు మాట వినదు, తన దారిని తానే వెళ్ళిపోతుంది. ఎన్ని దెబ్బలు కొట్టు, ఎన్ని రకాలుగా హింసించు, ఎంత చక్కగా నువ్వు నచ్చచెప్పు, కానీ తన స్వభావం అనేది మారదు. ఎందుకు తెలుసా? కఠినమైపోతూ ఉంది. అది మరణించే వరకు కూడా తన స్వభావమును కానీ, తన మాటను కానీ, తన చేష్టలు కానీ అది మార్చుకోదు. అందుకే దేవాతి దేవుడు దేనిని పోలుస్తూ ఉన్నాడు తెలుసా? కఠిన హృదయము కలిగిన వారిని ఒక గాడిద స్వభావం వలె పోలుస్తూ ఉన్నాడు. ఈరోజు ఎన్ని వాక్యాలు విన్నా, హెచ్చరించినా, నీ పాపమును విడిచిపెట్టకపోతే, నీ అన్యాయమును విడిచిపెట్టకపోతే, నీ అక్రమమును విడిచిపెట్టకపోతే, దేవాతి దేవునికి వ్యతిరేకమైన చేష్టలు నీ జీవితంలో విడిచిపెట్టకపోతే, దేవాతి దేవుడు అంటూ ఉన్నాడు, నీ హృదయము కఠినమైపోతుంది. కఠినమైపోతే నువ్వేమి చేస్తావో తెలుసా? కీడిలోనికి వెళ్ళిపోతావు. ఎవరు వెళ్ళిపోయారయ్యారంటే నెబుకద్నెజరు వెళ్ళిపోయాడు. కానీ దేవాతి దేవుని తెలుసుకున్న తర్వాత, పాప క్షమాపణ పొందిన తర్వాత ఏమి జరిగిందో తెలుసా? పోయినవన్నీ కూడా తీసుకున్నాడు. హల్లెలూయా. దేవాతి దేవుడు ఇచ్చాడు. అందుకే సామెతల గ్రంథకర్త మాట్లాడుతూ ఉన్నాడు, అతిక్రమములను ఒప్పుకొని విడిచిపెట్టువాడు దేవాతి దేవుని కనికరము పొందును. ఈరోజు నీ హృదయం కఠినమైపోయిందేమో, దేవాతి దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. అతిక్రమములు ఒప్పుకొని విడిచిపెడితే నువ్వేదైతే పొందుకోలేకుండా, నువ్వేదైతే కోల్పోయావో దేవాతి దేవుని దగ్గర నుంచి, నువ్వు కరుణ కోల్పోయావా, ప్రేమను కోల్పోయావా, ఆశీర్వాదాన్ని కోల్పోయావా, ప్రేమను కోల్పోయావా, కఠిన హృదయము కలిగి ఆ కఠిన హృదయము తీసివేసుకొని నీ పాపములను ఒప్పుకొని కన్నీటి కారిస్తే ఆయన అంటూ ఉన్నాడు, సమస్తమునిచ్చే దేవుడున. హల్లెలూయా, హల్లెలూయా. ఈ విషయాన్ని ఎవరికి చెబుతూ ఉన్నారనంటే కుమారుడైన బెల్షస్సరుకి చెప్తూ ఉన్నాడు. ఒకసారి చదవండి తల్లి, దానియేలు గ్రంథము 5వ అధ్యాయము
5వ అధ్యాయము 22వ వచనం చదవండి తల్లి. బెల్షస్సరు అతని కుమారుడగు నీవు ఈ సంగతి ఎంతగు ఎరిగియుండియు నీ మనస్సును అణుచుకొనక చాలు తల్లి. ఏమి చేశాడనంటే ఆ యొక్క దానియేలు మాట్లాడుతూ ఉన్నాడు, నీ తండ్రి కఠిన హృదయం చేసుకొని దేవాతి దేవునికి దూరంగా వెళ్ళిపోయాడయ్యా. మరలా కఠిన హృదయాన్ని పక్కన పెట్టిన తర్వాత పాప క్షమాపణ పొందుకున్న తర్వాత అతని రాజ్యము అతనికి దక్కిందయ్యా. ఈ విషయము నీకు తెలుసు, నువ్వు తెలిసిండు కూడా నీ హృదయాన్ని మరలా నువ్వు ఎందుకు కఠినం చేసుకుంటూ ఉన్నావు? నీ తండ్రికి ఏ విధంగా జరిగిందో ఆ విధంగా నీకు తెలుసుండి కూడా ఓ బెల్షస్సరు ఎందుకు నీ హృదయాన్ని కఠినం చేసుకున్నావు? ఎందుకు దేవాతి దేవుని ఎందుకు భయభక్తులు నువ్వు కలిగి లేవయ్యా అని మాట్లాడుతూ ఉన్నాడు. తర్వాత ఎవరు మాట్లాడుతూ ఉన్నారో చూడండి తల్లి. 5వ అధ్యాయము 10వ వచనం చదవండి. చదువు తల్లి. రాజునకును అతని అధిపతులకును జరిగిన సంగతి రాణి తెలుసుకొని విందు గృహమునకు వచ్చి ఇట్లా నేను ఆగు తల్లి. మొట్టమొదటిది ఎవరు మాట్లాడారనంటే యాజకుడు మాట్లాడారు బెల్షస్సరుతో. రెండవదిగా ఎవరు మాట్లాడారంటే రాణి మాట్లాడుతూ ఉంది. ఇదిగో నీ తండ్రి హయాములో ఏమి జరిగిందో తెలుసా? కఠిన హృదయం కలిగి ఉండడం వల్ల అన్నీ కోల్పోయాడు. కఠిన హృదయం కలిగి ఉండడం వల్ల గాడిద వలె మారిపోయాడయ్యా. ఇదిగో ఒక రాణి మాట్లాడుతుంది రాజుతో. హల్లెలూయా. ఇద్దరు కన్నా ముందు ఎవరు మాట్లాడారో తెలుసా? దేవాతి దేవుడు మాట్లాడాడు. హల్లెలూయా. ఎందుకు ఏమి చేశాడయ్యా? ఏ విషయంలో కఠినము చేసుకున్నాడయ్యా అనంటే 5వ వచనము 1వ వచనం 5వ అధ్యాయము 1వ వచనము చదవండి తల్లి. రాజుకు బెల్షస్సరు అధిపతులతో 1000 మందికి గొప్ప విందు చేయించి ఆ 1000 మందితో కలుసుకొని ద్రాక్షరసము త్రాగుచుండెను. ఇతను ఏమి చేశాడనంటే తన తండ్రికి జరిగింది తెలిసి కూడా ఇతను తన శరీరాన్ని అపవిత్రపరుచుకున్నాడు. ఏ విధముగా తెలుసా? మద్యపానీయాన్ని తాగుతున్నాడు. ఆయనకి వస్తువులు లేవు, త్రాగడానికి ఆ యొక్క సామాగ్రి లేవు అంటూ ఉన్నాడు. ఏమంటూ ఉన్నాడో చూడండి తల్లి. 3వ వచనము చదవండి. అందుకు వారు యెరూషలేములోని దేవుని నివాసముగు ఆలయముల నుండి తీసుకున్న సువర్ణ ఉపకరణములను తెచ్చి ఉంచగా రాజును అతని అధిపతులను రాణులను ఉపపత్తులను వాటిలో ద్రాక్షారసము పోసి త్రాగిరి. ఎక్కడో యెరూషలేములో ఉన్న ఆ యొక్క దేవాలయంలో ఉన్న ఉపకరణములను తీసుకుని వచ్చి దేవాతి దేవుని సన్నిధి బలిపీఠం మీద ఉన్న ఆ పవిత్రమైన ఉపకరణములను తీసుకుని వచ్చి వారందరూ కూడా వాటిలో ద్రాక్షారసం పోసుకొని త్రాగుతూ ఉన్నారు. హృదయమును కఠినము చేసుకున్నారు. తెలియక కాదు చేసింది, అంతా తెలిసే చేశాడు. హృదయాన్ని కఠినపరుచుకున్నాడు. ఇది ఎవరు చూశారో తెలుసా? దేవాతి దేవుడు చూశాడు. చూసి ఊరుకోలేదు. ఎప్పుడైతే రాత్రి తాగుతూ ఉన్నారో ఆ రాత్రే దేవాతి దేవుని హస్తము వచ్చింది. వచ్చి ఆ హస్తము రాస్తూ ఉంది. ఏమని తెలుసా? మెనే మెనే టెకల్ ఓపానెసిన్. హల్లెలూయా. రాస్తూ ఉంటే భయము కలిగింది. ఎందుకు భయము కలిగిందంటే హృదయాన్ని కఠినము చేసుకున్నాడు తల్లి. ఎందుకు కఠినము చేసుకున్నాడు తెలుసా? తెలిసి పాపము చేశాడు. తెలిసి దేవాది దేవుల్లో ఉపకరణములో అపరిశుద్ధమైన దాటిలో అపరిశుద్ధమైనది వేసుకొని త్రాగుతూ ఉన్నాడు. ఈరోజు మనము కూడా ఏమి చేస్తున్నామో తెలుసా? దేవాతి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మీరందరూ రక్షింపబడ్డారు కాబట్టి మీరందరూ ఎవరు తెలుసా? ఇదిగో మీరందరూ అవయవములు. హల్లెలూయా. నేను ఎవరిని తెలుసా? సంఘము ఎవరు తెలుసా? దేవాతి దేవుని యొక్క శరీరము. మీరందరూ కూడా దేవాతి దేవుని అవయవములు కాబట్టి మీరు రక్షింపబడ్డారు కాబట్టి మీలో పాపం ఉండడానికి వీలులేదు, అన్యాయం ఉండడానికి వీలులేదు, అక్రమమైన మాటలు ఉండడానికి వీలులేదు, ఇదిగో దేవాతి దేవునికి వ్యతిరేకమైన ఏది ఉండడానికి వీలులేదు అని మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు మనం ఏమి చేస్తూ ఉన్నాం? ఒక బెల్షస్సరు చేసినట్లు హృదయాన్ని కఠినము చేసుకొని
పాపాన్ని హృదయంలో పెట్టుకుంటూ ఉన్నావా? నీ ఇష్టము వచ్చినట్లు ఆ పాప దాహమును కలిగి పదే సార్లు దేవాతి దేవుడు మాట్లాడినా, పదే సార్లు పరిశుద్ధ ఆత్మదేవుడు యాజకుల నుండి మాట్లాడినా, పదే సార్లు దేవాతి దేవుడు అనేక కళల ద్వారా నేను హెచ్చరించిన, ఈరోజు పాపమును విడిచిపెట్టుకోలేకుండా కఠిన హృదయాన్ని కలిగి ఉన్నావేమో. జాగ్రత్త. బెల్షస్సరుకు ఆ రాత్రి దేవాది దేవుని హస్తము వచ్చి ఆ రాత రాయడము జరిగింది. ఏమిటయ్యా ఆ రాత అని అంటే ఆయన మాట్లాడుతున్నాడు, దానియేలు ఇది వచ్చి ఇదిగో ఆ తూకములో నీవు తేలిపోయావు, నువ్వు పనికి రాకుండా పోయావు. ఎందుకు తెలుసా? హృదయాన్ని కఠినము చేసుకున్నావు కాబట్టి, నువ్వు తెలిసి పాపము చేసావు కాబట్టి అని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. వెంటనే ఏమి జరిగింది తెలుసా తల్లి? అక్కడ చూడండి 30వ వచనము చదవండి తల్లి. 5 ఆ రాత్రి అందే కల్దీల రాజుకు బెల్షస్సరు మృతుడైన. హల్లెలూయా. ఎందుకు తెలుసా? కఠిన హృదయాన్ని కలిగి ఉన్నాడు. కఠిన హృదయము కలిగి ఉండడం వల్ల ఆ రాత్రే చనిపోవడం జరిగింది. అందుకే సామెతల గ్రంథకర్త మాట్లాడుతూ ఉన్నాడు, హృదయము కఠినము చేసుకున్నవాడు కీడులో పడును. ఎందుకు కీడులో పడిపోయాడయ్యానంటే తెలిసి పాపము చేశాడు, తెలిసి చెయ్యకూడని పని చేశాడు, తెలిసి దేవాతి దేవుని ఉపకరణములను ఉపయోగించుకున్నాడు. తల్లి, ఈరోజు తెలిసి పాపము చేస్తూ ఉన్నావా? అబద్ధాలు ఆడకూడదని నీకు తెలుసు, అయినా అబద్ధాలు చంపుకోలేకపోతూ ఉన్నావా? అబద్ధాలు ఆడుతూ ఉన్నావా? అన్యాయము అక్రమము చేయకూడదని తెలుసు, అన్యాయము అక్రమము చేస్తూ ఉన్నావా? వ్యభిచారము చేయకూడదని తెలుసు, వ్యభిచారము చేస్తూ ఉన్నావా? లోకముతో స్నేహము చేస్తూ ఉన్నావా? అవిశ్వాసాలతో స్నేహము చేస్తూ ఉన్నావా? ఇదిగో అపరిశుద్ధమైనది తినకూడదని తెలుసు, అపరిశుద్ధమైనది నువ్వు తింటూ ఉన్నావా? దేవాది దేవునికి వ్యతిరేకమైన కార్యక్రమాలు నువ్వు తెలిసి చేస్తూ ఉన్నావేమో. జాగ్రత్త. దేవాతి దేవుడు ఈ రాత్రికాల సమయంలో నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు దేవాతి దేవుడు నీకు సమయం ఇచ్చాడు. ఎందుకు తెలుసా? ఇంకా దేవాతి దేవుడు నీకు కాలమని ఇచ్చాడు. ఎందుకు తెలుసా? నీ కఠిన హృదయాన్ని తీసివేసుకుంటావని, నీ కఠినమైన ఆ యొక్క మాటలను కట్టి పెడతావని, అబద్ధములను, అన్యాయములను, అక్రమములను, దేవాతి దేవునికి వ్యతిరేకమైనవన్నీ కూడా నీ జీవితంలో ఉండకుండా నువ్వు ప్రక్కన పెడతావని పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఇంకా సమయం ఇస్తూ ఉన్నాడు. తల్లి, ఏ విధంగా నువ్వు ఆలోచిస్తూ ఉన్నావు? ఇంకా నువ్వు కప్పుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నావా? ఇంకా సమర్థించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నావా? ఈ వాక్యము నాకు కాదు అని చెప్పి నువ్వు అనుకుంటూ ఉన్నావేమో ఈ రాత్రికాల సమయంలో. దేవాతి దేవుడు కృపమయుడు, దేవాతి దేవుడు ప్రేమమయుడు. తల్లి, ఇంకా ఆయన ప్రేమ నీ మీద ఉందంటే, ఇంకా ఆయన కృప నీ కుటుంబం మీద ఉందంటే ఆయన ఇంకా వేచి చూస్తూ ఉన్నాడు. నీ కఠినమైన హృదయాన్ని నువ్వు తీసివేసుకుంటావేమో. దేవాతి దేవుడు అనేక వాక్యముల ద్వారా నేను హెచ్చరిస్తూ ఉన్నాడు, అనేక వాక్యముల ద్వారా నేను గద్దిస్తూ ఉన్నాడు, అనేక వాక్యముల ద్వారా నేను ప్రేమించి కవిగిట్లో పెట్టుకొని అర్థమైన రీతిలుగా పరిశుద్ధాత్మ దేవుడు బోధిస్తూ ఉన్నాడు. ఈరోజు నువ్వు విడిచిపెట్టగలుగుతావా? దేవాతి దేవునికి వ్యతిరేకమైనది ఏదైనా నీ జీవితంలో ఉందమో, దేవాతి దేవునికి వ్యతిరేకమైనది ఏదైనా నీ యొక్క ఆత్మీయ జీవితంలో, నీ కుటుంబంలో ఏలుబడి చేస్తూ ఉందమో, దేవాతి దేవుడు ప్రేమగా మాట్లాడుతూ ఉన్నాడు. తల్లి, ఆ యొక్క బెల్షస్సరుకు ఎవరు చెప్పారు తెలుసా? కళల ద్వారా ముందు పరిశుద్ధాత్మ దేవుడు చెప్పాడు. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి, కుమార, పరిశుద్ధ ఆత్మ దేవుడు కళల ద్వారా స్వయముగా బెల్షస్సరుకు తెలియజేశాడు. రెండవదిగా ఇదిగో యాజకుడు ద్వారా బెల్షస్సరుకు తెలియజేశాడు. మూడవదిగా ఆ రాణి ద్వారా తెలియజేశాడు. కానీ కఠినమైన హృదయాన్ని విడిచిపెట్టుకోలేకపోయాడు. తల్లి, తన పాపమును విడిచిపెట్టుకోలేకపోయాడు. అదే రీతిగా దేవాతి దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. తండ్రి, కుమార, పరిశుద్ధ ఆత్మ దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. యాజకుల ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. అనేక రీతిగా నేను హెచ్చరిస్తూ ఉన్నాడు. అనేక కుటుంబ సభ్యుల రూపంలో ఈరోజు నీ భర్త నేను హెచ్చరిస్తూ ఉన్నాడు, నీ పిల్లలను నేను హెచ్చరిస్తూ ఉన్నాడు, నీ భార్య నేను హెచ్చరిస్తూ ఉంది, నీ రక్త సంబంధులను హెచ్చరిస్తూ ఉన్నారు, నీ పట్నం వారు నీ ప్రవర్తన బాగోలేదని హెచ్చరిస్తూ ఉన్నారు. వినగలుగుతూ ఉన్నావా? సమర్థించుకునే స్థితిలోనికి నువ్వు వెళ్ళిపోతూ ఉన్నావేమో. జాగ్రత్త తల్లి. దేవాతి దేవుడు ఈరోజు బెల్షస్సరుకు సమయం ఇవ్వలేదు, కానీ నీకు ఇచ్చాడు. తల్లి, ఈరోజు అనేక రీతిలుగా దేవాతి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇదిగో హృదయము కఠినము చేసుకుంటే కీడులోనికి పడిపోతాడని మాట్లాడుతూ ఉన్నాడు.
బెల్షస్సరు కీడులోనికి వెళ్ళిపోయాడు తల్లి. వెంటనే మరణం వచ్చేసింది, వెంటనే ఆపద వచ్చేసింది. వెంటనే ఎప్పుడైతే ఆ యొక్క భావాన్ని ఆ దానియేలు చెప్పాడో వెంటనే ఈ యొక్క మనస్సు నిబ్రమను కోల్పోయాడు. భయము కలిగింది. ఆ భయముతోనే రాత్రికి రాత్రే చనిపోయాడు తల్లి. కీడు హఠాత్తుగా వచ్చింది. బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, ఎన్నిసార్లు గద్దించినను లోబడకపోతే మరణమే, నశించిపోతావు. ఎవరి జీవితంలో జరిగింది తెలుసా? ఈ యొక్క బెల్షస్సరు జీవితంలో జరిగింది తల్లి. ఎన్నోసార్లు దేవాది దేవుడు గద్దించాడు, కళల ద్వారా గద్దించాడు, స్వయముగా యాజకుల ద్వారా గద్దించాడు, ఆ రక్త సంబంధాల ద్వారా గద్దించాడు, కానీ వినలేదు తల్లి. ఈరోజు అదే రీతిగా దేవాతి దేవుడు ఈ రాత్రి కాల సమయంలో నిన్ను గద్దిస్తూ ఉన్నాడు, జాగ్రత్త. నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు, జాగ్రత్త. ఆయన ఈ వాక్యాన్ని నీకు వినిపిస్తూ ఉన్నాడు తల్లి. ఇదిగో కయ్యనుతో మాట్లాడుతూ ఉన్నాడు, కయ్యేనో కయ్యేనో అని. మాట వినలేదు, హృదయాన్ని కఠినం చేసుకున్నాడు. దేవాది దేవుని సన్నిధి విడిచిపెట్టి వెళ్ళిపోయాడు తల్లి. శాపము పొందుకున్నాడు. ఫరో ఎన్ని రకాలుగా ఫరోతో దేవాది దేవుడు మాట్లాడినా హృదయాన్ని కఠినం చేసుకున్నాడు తల్లి. 10 సార్లు దేవాది దేవుడు మాట్లాడాడు ఫరోతో, కానీ 10 సార్లు కూడా హృదయాన్ని కఠినం చేసుకున్నాడు. ఆఖరికి జరిగింది ఏమిటో తెలుసా? ఎర్ర సముద్రంలో పడి చనిపోయాడు. ఆపద వచ్చింది. ఫరో రాజు చనిపోవడానికి కారణము కఠిన హృదయము. కయ్యను శాపములో వెళ్ళిపోవడానికి కారణము కఠిన హృదయము. ఇక్కడ బెల్షస్సరు రాత్రికి రాత్రే చనిపోవడానికి కారణము కఠిన హృదయము తల్లి. చివరగా ముగించుకుందాం. రోమపత్రిక 2వ అధ్యాయము 5వ వచనము చదువు. నీ కాఠిన్యమును మార్పు పొందని హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు, అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకుంటున్నావు. కఠిన హృదయం కలిగి ఉంటే తీర్పు దినాన మనకు మనమే ఏమి చేస్తామో తెలుసా? ఆ ఉగ్రత దినాన మనకు మనమే సమకూర్చుకుంటున్నాం. ఎందుకు ఆ ఉగ్రత దినాన తీర్పును నిలబెడతామనంటే హృదయాన్ని కఠినం చేసుకుంటాం. 4వ వచనములో పైన చదవండి తల్లి. దేవుని అనుగ్రహమును మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును, సహనమును, దీర్ఘశాంతమును తృణీకరించుకుందవా? జాగ్రత్త. ఆయన దీర్ఘశాంతము కలిగి ఉన్నాడు, ఆయన సహనమును కలిగి ఉన్నాడు, ఆయన మహదైశ్వర్యమైన కృపను కలిగి ఉన్నాడు. ఎందుకు తెలుసా? నీ మనసును మార్చుకుంటావని. ఈరోజు బెల్షస్సరుకు సమయం లేదు, కానీ ఈరోజు నీకు నాకు ఉంది. ఈరోజు కఠిన హృదయము నువ్వు కలిగి ఉంటూ ఉన్నామో ఆయన అంటూ ఉన్నాడు, హెజ్కేలు గ్రంథంలో ఆయన అంటూ ఉన్నాడు ఏమిటో తెలుసా? రాతి హృదయాన్ని, కఠిన హృదయాన్ని తీసివేసి మాంసపు మనసును, మాంసపు గుండెని ఇస్తానని మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు దేవాది దేవుడు నీతో స్పష్టంగా మాట్లాడారు తల్లి. ఈరోజు కఠిన హృదయాన్ని తీసివేసుకో. ఏమిటి కఠిన హృదయం అనంటే, ఎన్ని వాక్యాలు విన్నా, ఎంతమంది నీకు బోధించినా, సాక్షాత్తు తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడినా, యాజకులు మాట్లాడినా, నీ రక్త సంబంధాలు నీతో మాట్లాడినా, ఈరోజు ఆ పాపాన్ని విడిచిపెట్టుకోలేని స్థితిలో ఉన్నావు అనంటే నువ్వు కఠిన హృదయాన్ని కలిగి ఉన్నావు. కఠిన హృదయాన్ని కలిగి ఉన్న బెల్షస్సరుకు తీర్పు వచ్చింది తల్లి. అక్కడికక్కడే మరణించాడు. ఈరోజు నీకు వాక్యము అర్థమైన రీతిలో ఆయన మాట్లాడాడు. అందుకే సామెతల గ్రంథకర్త మాట్లాడుతూ ఉన్నాడు, ఇదిగో నిత్యము భయభక్తులు కలిగి ఉన్నవాడు ధన్యుడు, కఠిన హృదయము కలిగి ఉన్నవాడు కీడులో పడతాడు. దానియేలు గ్రంథములో 2 కూడా ఉన్నారు. నిత్యము భయభక్తులు కలిగి ఉన్న దానియేలు కనిపిస్తూ ఉన్నాడు. దేవుడు ఎంతగానో ఆయనను హెచ్చించాడు తల్లి. బహుప్రియుడని మాట్లాడుతూ ఉన్నాడు. కఠినము చేసుకున్న 2 మనుషులు కూడా ఎక్కడ ఉన్నారో తెలుసా? దానియేలు గ్రంథంలోనే ఉన్నారు. ఎవరయ్యానంటే, ఒకడు నెబుకద్నెజరు, 2వ వ్యక్తి బెల్షస్సరు. ఈరోజు ఏ వ్యక్తిలాను ఉంటూ ఉన్నావు? దానియేలులాను ఉంటూ ఉన్న వారి పరిశుద్ధతను కాపాడుకొని, వాక్యము తెలిసినప్పుడు, వాక్యమునికి వినబడినప్పుడు పరిశుద్ధతను కాపాడుకుంటూ ఉన్నవా?
లేదా వాక్యము తెలిసినా, ఎన్ని హెచ్చరికలు నీకు వినబడినా, పరిశుద్ధ ఆత్మదేవుడు స్వయంగా నీతో మాట్లాడినా, పరిశుద్ధతను కాపాడుకోకుండా ఆ పాపములోనే జీవిస్తే ఆయన అంటూ ఉన్నాడు, కీడిలో పడతావని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. నిలబడి ప్రార్థన చేసుకుందాము తల్లి, నిలబడి ప్రార్థన చేసుకుందాం. ఈరోజు కఠిన హృదయాన్ని కలిగి ఉండే దేవాతి దేవుణ్ణి అడుగు, దేవాతి దేవుణ్ణి అడుగు. ఈరోజు నీకు సమయం ఇచ్చాడు, నాకు సమయం ఇచ్చాడు తల్లి. రేపు నీది కాదు ఆయన అంటూ ఉన్నాడు. ఇదిగో నేడు అని ఉండగానే నువ్వు మారు మనసు పొందో, నువ్వు మారు మనసు పొందని మాట్లాడుతూ ఉన్నాడు తల్లి. ఈరోజు ఏ పాపము నీ దగ్గర ఉందో, ఏ అన్యాయము నీ దగ్గర ఉందో, ఏ అక్రమము నీ గృహంలో ఏలుబడి చేస్తూ ఉందో అది నీకు తెలుసు తల్లి. నాకు తెలియకపోవచ్చు, కానీ అది నీకు తెలుసు, అది నీకు తెలుసు. ఇదిగో దేవాతి దేవుని అంతరంగములు ఎరిగిన దేవుడు బెల్షస్సరు అంతరంగమును ఎరిగాడు, ఎవరికి తెలియదు అనుకున్నాడు. కానీ దేవాతి దేవుడు హెచ్చరించాడు తల్లి. ఇదిగో దానియేలు మాట్లాడుతూ ఉన్నాడు, ఓ బెల్షస్సరు, నీ తండ్రికి జరిగింది నీకు తెలీదా? నీకు తెలిసి ఉండి కూడా నువ్వు కఠినము చేసుకొని ప్రవర్తించావా? ఇదిగో తీర్పు వచ్చేసిందయ్యా. ఆ గోడ మీద, బలమైన గోడ మీద దేవుని రాత వచ్చేసిందయ్యా. ఇంకెవ్వరు ఏమీ చేయలేరు. నీ హృదయాన్ని కఠినము చేసుకుంటూ ఉన్నావు మీ రాత్రికాల సమయంలో. ఓ సహోదరి, ఓ సహోదరుడా, దేవాతి దేవుడి యొక్క సహనాన్ని నువ్వు పరీక్షిస్తూ ఉన్నావు. దేవాతి దేవుడి యొక్క కృపను నువ్వు పరీక్షిస్తూ ఉన్నావు. దేవాతి దేవుడి యొక్క గొప్పతనాన్ని నువ్వేమి చేస్తున్నావో తెలుసా? నువ్వు హేళన చేస్తూ ఉన్నావేమో. ఈ విధంగా నేను క్షేమంగా ఉన్నానే, ఎన్ని పాపములు చేసినా, నా భర్తకు తెలియకపోయినా, నా భార్యకు తెలియకపోయినా, నా బిడ్డలకు తెలియకపోయినా, యాజకులకు తెలియకపోయినా నేను క్షేమంగా ఉన్నానే అని నువ్వు అనుకుంటూ ఉన్నావేమో. జాగ్రత్త. అంతరంగములు ఎరిగిన దేవుడు నువ్వెందుకు ఇంకా ఆ విధముగా ఉన్నావో తెలుసా? ఆయన కరుణ ఇంకా చూపిస్తూ ఉన్నాడు, ఆయన దయ చూపిస్తూ ఉన్నాడు తల్లి. ఆయన ఇంకా సహనము కలిగి ఉన్నాడు నీ పట్ల తల్లి. మార్పు చెందవా నీవు, మార్పు చెందవా, నీ బ్రతుకును మార్చుకోవా, నీ మనసును మార్చుకోవా. అనుకూల సమయం ఇది నన్ను ఎరిగి, నీ మనసును మార్చుకోవా. అనుకూల సమయం ఇది నన్ను ఎరిగి, మారు మనసును పొందవా, మారు మనసును పొందవా. మార్పు చెందవా నీవు, మార్పు చెందవా, నీ బ్రతుకును మార్చుకోవా. ఎన్నాళ్ళు నీవు జీవించినా కానీ ఏమున్నది లోకంలో, ఇన్నాళ్ళు నీవు చేసిన క్రియలన్నిటికీ తీర్పున్నది పైలోకంలో. ఎన్నాళ్ళు నీవు జీవించినా కానీ ఏమున్నది లోకంలో, ఇన్నాళ్ళు నీవు చేసిన క్రియలన్నిటికీ తీర్పున్నది పైలోకంలో. తీర్పు దినమునందున ఆయన ముందర నీవు నిలిచేటి ధైర్యము నీకున్నదా? తీర్పు దినమునందున ఆయన ముందర నీవు నిలిచేటి ధైర్యము నీకున్నదా? నీకున్నదా? మార్పు చెందవా నీవు, మార్పు చెందవా, నీ మనసును మార్చుకోవా, నీ బ్రతుకును మార్చుకోవా. అనుకూల సమయం ఇది నన్ను ఎరిగి, మారు మనసును
పొందవా, మారు మనసును పొందవా. ఓ తల్లి, ఓ చెల్లి, ఇదే అనుకూల సమయమమ్మా, ఇదే అనుకూల సమయము, మార్పు చెందే సమయము. తల్లి, హృదయాన్ని కఠినము చేసుకోకు. ఒక బెలిసెసరు వలె, ఒక ఫరో వలె, ఒక ఆకాను వలె, ఒక గెహాజీ వలె, ఒక కయ్యేని వలె హృదయాన్ని కఠినము చేసుకోకు.